ఖమ్మం జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. దయ్యం పట్టినట్టు యాక్ట్ చేస్తూ భర్తని చావ దెబ్బలు బాధింది భార్య. పెనుబల్లి మండలం విఎం బంజర్ జంగాల కాలనీకి చెందిన 51 ఏళ్ల వ్యక్తి తన భార్య చేతిలో తన్నులు తిన్నాడు. భార్యాభర్తలు ఇద్దరు దంపతులు జంగాల కాలనీలో 35 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. అయితే భర్త మద్యానికి బానిసై కావడంతో గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితము భార్య తనకు దయ్యం పట్టిందంటూ పెద్దగా కేకలు వేస్తూ పడుకున్న భర్త పైన ఒక్కసారిగా దాడి చేసింది. భర్త నోటిలో గుడ్డలు కుక్కి చితక్కొట్టింది. ఏకంగా కర్రతో దాడి చేసింది. భార్య దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు. ఇక భార్య చేతిలో గాయపడిన అతన్ని బంధువులు హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. ఎందుకు దాడి చేశావని బంధువులు అతని భార్యని ప్రశ్నించగా తనకు దయ్యం పట్టిందంటూ వింతగా ప్రవర్తించింది. తన భార్య తనపైన కావాలనే దాడి చేసిందని పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిందంతా చెప్పాడు బాధితుడు. కావాలనే తన భార్య తనను తీవ్రంగా కొట్టిందని, చిత్రహింసలకు గురి చేసిందని, నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచి ఇనప రాడ్డుతో దాడికి పాల్పడిందని విఎం బంజర్ పోలీసులకు భార్యపైన ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నేను సంవత్సరం తర్వాత వచ్చాను. వస్తే డబ్బులు కావాలి అది ఇది అని అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవులే, మరి తర్వాత చూద్దామని నేను అన్నా. అంటే నోట్లో ఇక కొద్దిగా తీసుకున్నా, అబద్ధం ఎందుకు తీసుకున్నా, నోట్లో గుడ్డలు పెట్టి కర్రలు తీసుకొని తుక్కు కొట్టింది సారు. దెబ్బలు తగలని చోట్లేదు, తుక్కు కొట్టింది. చచ్చిపోతాను నేను. ఇవన్నీ పలిగిపోయినాయి, ఇరిగిపోయినాయి, బొక్కలు 4 బొక్కలు ఇరిగిపోయినాయి. ఇద్దరు పిల్లగాడు కూడా కొట్టిండు, కాకపోతే పిల్లగాడు తక్కువ. అది తీసుకొని కొట్టింది, పడేసి తుక్కు కొట్టింది సారు. చచ్చిపోతాను నేను. దండం పెడతా, మీరు ఏదన్నా ఒకటి చేయండి. ఈ దెబ్బలు ఇట్లా చిన్న విషయాలకి గొడవ పెట్టుకొని ఇది దగ్గుతే నరం పెట్టేస్తుంది.